అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. పవిత్ర జగన్నాథపుర క్షేత్రంలో భక్తజయదేవుడు రచించిన దశావతార స్తోత్రంలో నన్ను వరుసగా మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామనావతారం, పరశురామావతారం 6 అవతారాల వరకు పూర్తి చేసుకున్నాం. ఒకసారి వాటన్నిటిని మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకుందాం. ప్రపంచమంతా ప్రళయకాల మహాసముద్ర జలంలో నాశనమైపోయినప్పుడు, లీనమైపోయినప్పుడు ఒక గొప్ప మత్స్యరూపం ధరించి లోకాన్ని తిరిగి సృష్టించటానికి, సృష్టించిన తర్వాత వేద విజ్ఞానం అందించడం కోసం మత్స్యం అనే ఒక అవతారం ధరించావు. ఈ మత్స్యరూపం ఒక పెద్ద ఓడలా ఉన్నది. ఓడ సముద్రంలో మునిగిపోకుండా ప్రజల్ని రక్షించినట్టుగా వేదం అనే విజ్ఞానాన్ని నువ్వు మోసి రక్షించావు. ఇలా మత్స్యావతారం ఎత్తిన నీకు శుభము కలుగుగాక, నీకు విజయము లభించుగాక. భూమండలాన్ని, మరొక పర్యాయం మందర పర్వతాన్ని విశాలమైన నీ వీపు మీద మోసావు. అంత పెద్ద వీపు మీద ఈ భూమిని, ఈ భూధరాన్ని మోస్తూ ఉన్నప్పుడు వీపంతా ఆ బరువుకి అవి గిర్రమని తిరగటం వల్ల కాయలు కాసి గాయాలైపోయాయి. ఆ గాయాలు కూడా నీకు అందంగానే ఉన్నాయి. ఇలా నువ్వు గాయపడినా పర్వాలేదు, ప్రపంచం బాగుండాలని భూమిని మోసిన కూర్మస్వరూప నీకు శుభం కలుగుగాక. ఆ గాయాలు నీకు అలంకారాలు అయ్యాయి అన్నారు. నిజానికి భగవంతుడికి ఎన్ని కష్టపు పనులు చేసినా గాయాలు అవ్వవు. ఆయన యుద్ధం చేస్తే ఆయన గాయం కావాలని తెచ్చుకోవాలి తప్ప ఆయన కాయమునకు గాయం కాదు. కానీ ఆ గాయం ఎందుకు తెచ్చుకున్నట్ట? ఉపకారం చేసిన వాడికి అప్పుడప్పుడు కొన్ని దెబ్బలు తగులుతాయి, ఆ దెబ్బలు కూడా అందమే సుమా అని చెప్పడం కోసం అలా గాయాలు తెచ్చుకున్నట్టు ఆయన. ఆ తర్వాత తెల్లని వరాహ రూపం ధరించావు. కోర చివరి భాగంలో భూమిని నిలబెట్టావు. ఆ కోర చివర ఉన్న భూమి చంద్రుడిలో మచ్చలాగా ఉంది. అంటే నీ కోర ఎంత పెద్దది, ఎంత పెద్దది కాకపోతే అంత భూమి దాని చివర ఇంత మచ్చలా మిగిలిపోయింది. అంత విశాలమైన శ్వేతవరాహ రూపం ధరించిన నీకు జయము కలుగుగాక. తామర పువ్వు లాంటి చేతులు నీవి. ఆ తామర పువ్వు లాంటి చేతులకున్న గోళ్ల చివరి భాగం తామర పువ్వు రేకు చివరి అగ్రం లాంటిది. దాని మీద అంత పెద్ద హిరణ్యకశిపుడి శరీరం ఒక తుమ్మెదలా నిలబడింది. అలా నఖాగ్రంలో తుమ్మెదలాగా వాడిని నిలబెట్టి వాడిని చీల్చి చెండాడిన నరసింహ నీకు విజయం కలుగ్గాక. ఇది చాలా అపూర్వభావమా.
నిజానికి హిరణ్యకశిపుడి శరీరం చాలా విశాలమైనది, బలమైనది, దృఢమైనది. గోటితో చీల్చాడంటే పర్వాలేదట. ఆ గోరు చివరి భాగం తామర పువ్వు రేకులు లాంటిదట. తామర పువ్వు మీద తుమ్మిద వాలితే కూడా కందిపోతుంది. అటువంటిది తామర పువ్వులా ఉన్న చేతి గోటి చివరి భాగం మీద అంత పెద్ద హిరణ్యకశిపుడి శరీరాన్ని నిలబెట్టావంటే వాడు బతుకు నీ దగ్గర ఎంత స్వల్పమైపోయింది అంటే అలవోకగా ఎత్తేసావు నువ్వు. నీ పూర్తి పరాక్రమం చూపిస్తే ఈ లోకంలో ఎవడు ఆగడు అని చెప్పకుండా చెప్పాడనమాట. అటువంటి నరహరి రూప నీకు జయముఖులు గాక. వామన రూపం ధరించావు, అప్పుడు అది అద్భుత రూపం. నీ పాద నఖాగ్రముల నుండి, ఆయన కాళ్ళు ఉన్నాయి, కాళ్ళకి గోళ్ళు ఉన్నాయి, ఆ గోళ్ళ చివరి నుంచి ఒక నీరు పుట్టింది, అది గంగ. ఆ నీటి నుండి పవిత్ర జనులు పుట్టుకొచ్చారు. అనగా గంగానదిలో స్నానం చేసి ఎంతోమంది పవిత్రులయ్యారు. నువ్వెంత గొప్పవాడివి, నీ పాదాల నుండి గంగను పుట్టించావా? ఆ గంగలో స్నానం చేసినంత మాత్రం చేత జనులందరినీ పరమ పవిత్రుని చేస్తున్నావు. పాదాల దగ్గర చేరినటువంటి వాడు ఎవడైనా పవిత్రుడవుతాడు అని తద్వారా నిరూపించావు. అందువల్ల నీ పాదాలను ఆశ్రయించుకోమని చెబుతున్న వామనావతార స్వరూప నీకు శుభం కలుగాక. దీన్ని బట్టి మనకి చెప్పకుండా ఏం చెప్పాడు, భగవంతుడి అనుగ్రహం పొందాలంటే మనం పవిత్రులం కావాలంటే కాళ్ళు పట్టుకోమన్నాడు ఆయన. ఎప్పుడైనా మహాత్ముల పాదాలు పట్టుకుంటే ఆ పాదాలు ఎంతో పవిత్రమైన గంగగా మారి మనల్ని అనుగ్రహిస్తాయి. ఇక తర్వాత క్షత్రియుల రక్తమనే నీటితో 5 మడుగులు చేసి అందులో స్నానం చేసినంత మాత్రం చేత జనులంతా పవిత్రులయ్యేలా చేసావు. తద్వారా మహాపాపాలన్నిటినీ తొలగించావు. ఇందులో అంతరార్థం ఏంటి, తప్పు చేస్తే ఎటువంటి వాడినైనా నరికి అవతల పారేయమన్నారు. అప్పుడు వాడి శరీరం నుంచి వచ్చే రక్తం కూడా పవిత్రం అవుతుందిట. ఇక ఇప్పుడేం చెప్పాడు, రామావతారంలోకి వచ్చాడు. అవతారాల్లో ఈ అవతారం అంటే కూడా కొంచెం జయదేవుడికి ఎక్కువ ఇష్టం ఉండవు. అందుకే ఎక్కువ చోట్ల రాముడి గురించి కూడా తలుచుకున్నాడు. అన్ని అవతారాలు ఇష్టమే. భగవంతుడి అవతారాల్లో ఈ అవతారం గొప్పది, ఇది కాదు అని ఎవరన్నా చెప్పగలరా? ఆయన ఏ రూపం ధరించినా అందమే, ఆయన ఏం మాట్లాడినా అందమే, ఎలా చూసినా అందమే. అందమునకు కూడా అందమట. అందుకే కోటి మన్మథ లావణ్యము కలిగిన వాడు అన్నారు ఆయన్ని. ఒక మన్మథుడిని చూస్తేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. బహుశా మీరు మన్మథుడిని చూసి ఉంటారండి, నన్ను చూస్తే తెలుస్తుంది. అందువల్ల కోటి మన్మథుల యొక్క సౌందర్యం అంతా ఒక ముద్ద చేస్తే ఆయనట్టు మరి. అలా అనుకోవాలి ఎవరైనా సరే, లేక నేను బాలేను అనుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా. కాబట్టి ఎందుకు చెప్తానంటే కోటి మన్మథ లావణ్య స్వరూపుడైన పరమాత్ముని యొక్క అవయవాలలో ఏ మూల చూసినా సౌందర్యమే. అందుకే ఆయన్ని సౌందర్య ఖని అన్నారు, సౌందర్య నిధి. అటువంటి పరమాత్ముడిని రామావతారంలో ఉన్నప్పుడు ఇంకొంచెం అందంగా చూపించారు ఇక్కడ. వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాధృత రామ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. రావణుడు అంత క్రూరుడు లేడు. వాడు స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. మొత్తం దిక్పాలకులందరినీ జయించాడు, కాళ్ళ మీద పడమన్నాడు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అని పిలువబడే అష్టదిక్పాలకులు, ఆకాశానికి దిక్కుకి అధిపతి అయినటువంటి వాడు, భూమికి అధిపతి అయినటువంటి వాడు వెరసి 10 దిక్కుల్లో ఉన్న దిక్పాలకులు ఆయన కాళ్ళ మీద పడ్డారు. వాళ్ళని కాళ్ళ కింద పెట్టి తొక్కాడు, అణిచివేశాడు, అవమానించాడు. ఆయనే కదండి, రాక్షసులు కూడా అవమానించారు. రావణాసుడు తిట్టాడంటే కొంతవరకు పర్వాలేదు. ఈ రావణుడి దగ్గర పనిచేసే పనికిమాలిన రాక్షసులు కూడా నోటికొచ్చేట్టు మాట్లాడారు. సుందర హనుమద్ రామాయణం అని ఒక రామాయణం ఉన్నది. హనుమంతుడే ఆ రామాయణం రాశాడు, దాన్ని కాళిదాసు గారు బయటికి తీసుకొచ్చారు. అంతవరకు ఆ రామాయణం ఉన్నట్టే వాడికి తెలియదు. ఈ విషయం బోధుడు చెప్పాడు కాబట్టి మనకి తెలిసింది. ఈ సుందర హనుమద్ రామాయణంలో స్వల్పం జల్ప బృహస్పతే జడమతే నైషా సభ వజ్రిణ అన్నారట వాళ్ళు. రావణుడి దగ్గరికి దిక్పాలకులు, బృహస్పతి అందరూ వచ్చారు. రావణుడు తెల్లవారుజామున వచ్చి నిలబడమని వట్ట. నేను లేచి లేవగానే నా పాచిముఖం చూడండి, నన్ను కీర్తించండి అన్నాడు. ఆ దిక్కుమాలనాడు పాచిముఖం చూడాలట.
రాత్రంతా తెగ తాగి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినటువంటి వాడు స్నానం చేయకుండా ముఖం కడుక్కోకుండా గదిలోంచి శయనాగారంలోంచి బయటకు వస్తే దిక్పాలకులు నమస్కరించి పూజించేవారు. పాపం బృహస్పతి వాడు తీరా బయటకు వస్తుంటే రావణాసురుడు స్తుతించడం మొదలెట్టాడు. ఈ పక్కనున్న రాక్షసులు ఏమన్నారో తెలుసా? స్వల్పం జల్ప, కాస్త మెల్లగా కొనుక్కోవాయి, మెల్లగా మాట్లాడు. బృహస్పతే, ఓరి బృహస్పతి, జడమతే మందబుద్ధి అన్నారట. బృహస్పతి కంటే బుద్ధిమంతుడు ఎవడన్నా ఉంటాడా? ఎంత గొప్ప పండితుడు, బుద్ధికి బృహస్పతి అంటాం మనం అందరినీ. అటువంటిది స్వల్పంజల్ప బృహస్పతే జడమతే నైషా సభ వజ్రిణ. ఇది ఇంద్రుడి సభ కాదు, రాక్షసేంద్రుడి సభ. ఇక్కడ ఎక్కువ వాగా ఉంటే తంతం, మెల్లిగా మాట్లాడన్నారట. కాబట్టి మెల్లిగా చెబితే వినరట. ఏదో మీలాంటి పుణ్యాత్ములు తప్ప కొందరు ఉంటారు పాపాత్ములు, వాళ్ళకి ఎవరు చెప్పినా వినరు అనమాట. అసలు ఎంత అద్భుతమైన భావనలు అండి అవి. ఇది వింటే మనకేమో మామూలుగా అనిపిస్తుంది, కానీ బృహస్పతి లాంటి వాడికి ఎంత అవమానం అది. బృహస్పతి దేవగురువు, పరమ పూజ్యుడు, ఆంగిరసుడైన అంతటి మహానుభావుడి కర్మ కాలిపోయింది. రావణాసుడి దగ్గర పనిచేసే పిచ్చి తాగుబోతు భటులు కూడా నోరు మూసుకోబోయి మందబుద్ధి అన్నారు. ఇది ఇంత అవమానం ఈ ప్రపంచంలో ఎవరినో పొందుతారా? ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కీర్తి పెరిగే కొద్దీ అవమానాలు కూడా ఉంటాయి, వాటిని తట్టుకోవాలి. అలా తట్టుకున్నారు కాబట్టి వాళ్ళని దేవతలు అన్నారు. ఇప్పుడు మానవులు కొన్ని పెద్ద గొడవ ఏంటంటే, బాగుంది అన్నప్పుడు ఆనందంతో పొంగిపోతారు, బాగా లేదన్నామా కుంగిపోతారు. ఈ రెండింటికి అతీతంగా ఉండమని మనకి బృహస్పతి చెప్పాడు. నీ అంత బుద్ధిమంతుడు లేడు అని బృహస్పతిని పొగిడితే బృహస్పతి ఎగిరి గంతులేసి ఆనందంతో పొంగిపోలేదు. రావణాసురుడి భటులు ఓరి మందబుద్ధి అని తిడితే ఆయనేం బాధపడలేదట. ఇది కూడా పరమేశ్వర అనుగ్రహం అనుకున్నట్ట. పరమేశ్వర అనుగ్రహం ఇలా ఉంది అనుకున్నట్ట. అప్పుడు ఆనాడు కీర్తి, ఇప్పుడు అపకీర్తి. అప్పుడేమో అట్లు, ఇప్పుడు చివాట్లు. రెండూ సమానంగా ఉండాలనుకున్నాడు ఆయన. ఇది పురాణం వింటున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీలో ఎవరైనా వచ్చి, నాయనలారా ఎంత బాగుంది ఆర్గనైజేషన్ అంటే, వాళ్ళ ఆనందంతో ఎగిరి గంతులు ఎక్కర్లా. అయ్యి బాబాయ్ మా ఆర్గనైజేషన్ బాగుందిట 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 అని ఎగిరి గంతులు ఎక్కర్లా. రేపు పొద్దున్న మీలో ఎవరైనా తిట్టారనుకోండి, దిక్కుమాలాడ ఈ పూట కాఫీ ఇవ్వలేదని, అప్పుడు మేము ఇంత కష్టపడి ఆర్గనైజ్ చేసాం మమ్మల్ని అందరూ తిట్టుకుంటారు అనద్దు. ఆ రెండు సమానంగా చేస్తే తపస్సు అంటారు. ఆ తపస్సు చేయటం చేత కాకపోతే ఇంట్లో పడి ఉండడమే. తపస్సుని స్వీకరించాలండి. నింద స్తుతులు సమానంగా స్వీకరించడం జ్ఞానం అంటే. మాకెందుకంటే నింద అనుకుంటే ఇంకోసారి మళ్ళీ 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 జన్మెత్తి పంది జన్మెత్తి ఎప్పుడో ఒకప్పుడు తరిస్తాట. నిందాస్తుతులు సమానముగా స్వీకరిస్తే దివ్యలోకాలకు ఎడతాం. పొగిడినప్పుడేమో ఎగిరి గంతులేసి, రేపు పొద్దున్న తిట్టినప్పుడు నన్ను అందరూ తిడుతున్నారండి అని కన్నీళ్లు పెట్టుకుంటే అటువంటి వాళ్ళకి రాబోయే జన్మల్లో పంది జన్మ వస్తుందిట. అప్పుడు ఏం చేస్తాట, మా పీఠం దగ్గర ఉంటారులేండి కొందరు, అక్కడ పక్కనే వైతరణి అని ఒక నది ఉంది. పీఠం పక్కనే గోడ కట్టాం కాబట్టి తెలియదు, కానీ ఆ గోడ అవతల వైతరణి అనేది ప్రవహిస్తూ ఉంటుంది నిరంతరం, ఎడతెరపు లేకుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ వైతరణి ఎండిపోతుంది, కానీ రేపు మనం జాజపూర్ ఎడుతున్నాం ఒరిస్సాలో, ఓడ్యాణ పీఠం. అక్కడ వైతరణి నదిలో పెద్దగా నీళ్ళు ఉండవు, వర్షం వస్తే తప్ప. ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి ఉండొచ్చు, వేసవకాలంలో ఎండిపోతుంది. మా వైతరణి నది మాత్రం నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ వైతరణి నది పరమ సువాసనాభరితం అయి ఉంటుంది. మీ అందరి శరీరాల నుంచి వచ్చే పరిమళం అంతా అందులోనే కనబడుతుంది. మీ శరీర పరిమళాలన్నీ అందులో విసర్జిస్తూ ఉంటారు కనుక. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, అందులో పందులు తిరుగుతూ ఉంటే పందులు వాళ్ళు ఏం చేస్తారంటే, పూర్వం శనాదివారాలు ఇప్పుడు రోజు అలా విసురుతాడు తాడు, అది కెర్ర నడుస్తుంది. దాన్ని మూతి కట్టేసి కాళ్ళు కట్టేసి దాన్ని బతికుండగానే పక్కన పారేసి బతికుండగా కాల్చేస్తారు. అది అరుస్తూ ఉంటుంది, గొర్ర 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 గొర్ర. అది మహా దుర్మరణం ఏదైనా ఉందంటే పంది మరణమే. వరాహ మరణమున కంటే గొప్ప మరణం, భయంకర మరణం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. మూతి కట్టేసి బతికొండగా కాల్చేస్తూ ఉంటే అది గుర్ర 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 అరుస్తూ ఉంటే వినలేకపోతాం అన్నమాట మనం. అదిగో ఆ మరణం ఎందుకు వస్తుంది అంటే, ఇతరులు తిట్టినప్పుడు దాన్ని స్వీకరించలేకపోవడంలో వస్తుంది. అందుకని మిమ్మల్ని డిజలైక్ చేసినా సంతోషించండి, లైక్ కొట్టినా డిజలైక్ కొట్టినా ఒకటే అనుకోండి. నష్టం ఏమిటి, 10 మంది లైక్ చేసినప్పుడు ఒకటి డిజలైక్ చేస్తే ఏమిటి ఇబ్బంది. 10 మంది పొగిడారు, రేపు పొద్దున ఒకటి తెక్కొచ్చింది తిట్టాడు, అప్పుడు ఆనందించాలట. అప్పుడు ఏమంటారంటే, రేపు పొద్దున ఎవరైనా తిట్టినప్పుడు అహనా పెళ్ళి అంటాను పాడుకోండి, ఆనందంతో అలా పరవశించిపోండి. అప్పుడు మన పాపాలని వాడు పట్టుకుపోతాడు. అంతేగాని నన్ను తిడుతున్నారు
మీరు తిడుతున్నారు, గురువుగారు తిడతారు, అందరూ తిడతారంటే తిడితే మంచిదే, లాభం, ఎంతో లాభం. తిట్టడం వల్ల మీకున్న పాపాలు పోతాయన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి బృహస్పతి లాంటి వాళ్ళని రాక్షసులు నోటికొచ్చినట్టు తిట్టారు. రావణాసురుడు దిక్పాలకుల్ని ఏడిపించేశాడు, తిట్టు తిట్టకుండా తిట్టేశాడు. ఇప్పుడు రాముడికి అవకాశం వచ్చింది. ఈ దిక్పాలకుల్ని వాడు ఎంతో బాధ పెడితే రాముడు అక్కడ దండయాత్రకు వచ్చాడు. మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అందరూ అనుకున్నట్టుగా ఏదో బ్రహ్మాస్త్రం వాడి తలకి గురి పెట్టాడు, అది పొట్టలోకి వెళ్ళింది, పొట్టలో అమృత భాండం ఉంది. ఇది కల్పిత కథ. ఆయన పొట్టలో అమృతం లేదు, ఏమీ లేదు, ఎవడ పొట్టలైనా ఉండేది ఒకటే. ఈయన మొత్తం 10 తలలు నరికి అవతల పారేశాడు. ఒక్కొక్క తల ఒక్కొక్క దిక్కులోకి వెళ్ళిందిట. ఒక తల వెళ్ళి తూర్పు దిక్కున ఇంద్రుడి పాదాల దగ్గర పడింది, మరొక తల వెళ్ళి ఆగ్నేయం దిక్కులో అగ్ని దగ్గర పడింది, ఇంకో తల యముడి దగ్గర, ఒక తల నివృత్తి దగ్గర, ఒక తల వరుణుడి దగ్గర, మరొక తల వాయువు దగ్గర, ఒక తల కుబేరుడి పాదాల దగ్గర, ఒకటి ఈశానుడి పాదాల దగ్గర, ఒకటి ఆకాశం, ఒకటి భూమి. ఇలా 10 తలలు 10 దిక్కుల్లో పడ్డాయి. అది ఎలా ఉంది చూడడానికి? దిక్పాలకుల్ని నువ్వు ఏడిపించావు, ఆ దిక్పాలకులకి నీ తలలు బలిస్తున్నాను. దిక్పాలకులకి పూర్వకాలంలో బలులు ఇచ్చేవారు, కాకపోతే గుమ్మడికాయలు లాంటివి ఇచ్చేవారు. అప్పుడప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు పామరులు దున్నపోతులు మేకలు బలిచ్చేవారు, పాపం అన్యాయంగా బలిచ్చేసేవారు. అందుకని దేవతలకి బలిచ్చి ఆ మాంసం తింటే కొంతవరకు దోషం ఉండదు. కాబట్టి దిక్పాలకుల యొక్క కష్టాలు తొలగించడానికో మన జాతక దోషాలు పరిహారం చేసుకోవడం కోసమో పూర్వం బలులు ఇచ్చేవారు. రావణాసురుడి 10 తలలు 10 దిక్పాలకులకి బలి కింద పెట్టేట ఆయన. బలి పెట్టినప్పుడు ఎలా ఉండాలి? ఓ దున్నపోత తల నరికితే తల అంత దూరం పడిపోయి నెత్తురు బడబడ కారిపోతుంది. మేక తల నరికారంటే తలలోంచి రక్తం అలా కారిపోతుంది. ఆ రక్తం పక్కన పడిపోతే జుగుప్సగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, వాతావరణం భీతావహంగా ఉంటుంది. కానీ రాముడు తలకాయలు నరికితే ఎంతో శుభ్రంగా నీట్గా ఉందట. నెత్తురు ఎక్కడ పడితే అక్కడ చెందకుండా కేవలం వాడి శరీరం దగ్గరే చెందింది. తలలోంచి నెత్తురు దిక్పాలకుల పాదాల మీద పడలేదు, తల మాత్రమే పాదాల దగ్గర ఉంది, కానీ ఒళ్ళంతా నెత్తురు చెందలేదన్నమాట. మన వాళ్ళు గుమ్మడికాయ కొడతారు కదా గుమ్మం దగ్గర, చూసారా? గృహప్రవేశం టైంలో గుమ్మడికాయ పైన కోసి దాంట్లో పసుపు కుంకుమ నీరు పోసి బాగాను పట్మన కొడతారు. ఇక చూడండి, వీడి బట్టలు, వాళ్ళ ఆవిడ బట్టలు, అర్చకుడి బట్టలు, పురోహితుడి బట్టలు, పక్కనున్న పారాయణ పరుల బట్టలు, గుమ్మం, కోటింగ్ రంగు మొత్తం కంపు అయిపోతుంది. అందులో కర్మగాలి పాపం పట్టు చీర కట్టుకుంటుంది ఈవిడ, 10,000 పెట్టి, అది కూడా భర్త కొన్న పట్టు చీర. పుట్టింటి వారు ఎలాగో ఆ టైంలో పెట్టరు కనుక. ఎంత గొప్ప చీరంతా పాడైపోతే ఏం కొట్టారండి మీరు, దిక్మాల గుమ్మడికి ఎలా కొట్టారు అని ఆవిడ. నేను మాత్రం ఏం చేయను, ఆయన గట్టి కొట్టమన్నాడు అని ఈయన అనుకునేలోపు బట్టలు మొత్తం ఖరాబు. కేవలం గుమ్మడికాయ నేల మీద కొడితేనే ఆ బలికి మొత్తం శరీరము గది రంగులు కంపు అయిపోతున్నాయి. అటువంటిప్పుడు తలకాయ నరికినప్పుడు ఈ తలకాయలోంచి రక్తం వచ్చి ఏ ఇంద్రుడి కాళ్ళ మీద పడితే ఇంద్రుడి ఒళ్ళు బట్టలు కాళ్ళు అన్నీ రక్తంతో నిండిపోయి అసహ్యంగా కనపడాలి కదా, కానీ కనపడటం లేదట. కేవలం శుభ్రముగా తల మాత్రమే అక్కడ పడి నీట్గా ఉందన్నమాట. కొంతమంది భోజనం చేస్తే ఆకు చూసారా, ఇంకా కడగక్కర్లా, గిన్నె కడగక్కర్లా, అంత చక్కగా తింటారు. ఇక కొంతమంది అన్నం తింటారు బీభత్సకండది. ఆ మిరపకాయ ముక్కలు మధ్య మధ్యలో దగ్గులు, ఇంకా దగ్గులే కాక ఇంకేవో రకరకాలైన ధనులు, గుర్గుర రావాలు, రామరామ కంచం చుట్టుపక్కల ఉంటే జుగుప్స కలుగుతుంది. అసలు కొన్ని కారణముల చేత నేను ఏకాంత భోజనం చేస్తున్నాను, ఇవి పడలేక, అసలు సగం ఈ బాధ పడలేకే. ఇంకా రామరామ రైల్లో తిన్నాడా, ఆ మొత్తం సీట్ అంతా కంపే. కొంతమంది సంధ్యావందనం చేస్తూ కూడా గేది ఇన్నట్టు ఉంటుంది. సంధ్యావందనం చేశాడు, ఆ చుట్టుపక్కలంతా కూడా నీళ్లు పడిపోయి, పక్కవాడి మీద నీళ్లు పడిపోయి, మా నాన్నగారు అనేవారులేండి, మావాడు ఒకడు సంధ్యావందనం చేస్తే గేది ఇన్నట్టే అనేవారు. అలా ఉంటుందన్నమాట, అంత భయంకరంగా ఉంటుంది. రాముడు తలకాయలు నరిగితే ఆ తల కూడా కమనీయంగా ఉందిట, రమణీయం అందంగా ఉందిట, ఏమాత్రం బలిపెట్టినట్లేదట. ఒరే దుర్మార్గుడా, నీ 10 తలలతో 10 దిక్పాలకుల్ని ఏడిపించావు, 10 దిక్పాలకుల్ని, ఇప్పుడు నీ 10 తలలు అందంగా బలిస్తున్నాను, ప్రాయశ్చిత్తం అయింది నీకు, వాళ్ళు సంతోషిస్తారు అన్నట్టుగా రామచంద్రుడు ఈ రావణుడి తలలు 10 దిక్పాలకుల పాదాల దగ్గర బలిపెట్టినట్టు పెట్టాట. అసలు ఏం భావన, ఎంత అందమైన భావన అనేది.
ఆయన తలకాయలు నరకడం ఎలా ఉందంటే ఈ దశ దిశల్లో 10 తలకాయలు పారేశాడు, అవి వాళ్ళకి బలిచ్చినట్టుగా ఉందట. అలాంటి అపూర్వమైన యుద్ధము చేసి రావణుణ్ణి వధించి ధర్మ సంస్థాపన చేసిన రామచంద్ర ప్రభో నీకు శుభం కలుగ్గాక, రామావతారం ధరించిన కేశవ నీవు జయమును పొందుదువుగాక అన్నాడు. ఈ రాముడు ఎందుకు బలిపెట్టాడు? ధర్మం కనుక. అధర్మ పరుల్ని చంపడం కంటే ఈ ప్రపంచంలో ధర్మం మరొకటి లేదు. ధర్మం అంటే ఈ లెఫ్ మీద కొడితే ఈ లెఫ్ మీద ఎవరు చూపించడం కాదు, అది ఉట్టి తెలివి తక్కువతనం, పిచ్చాళ్ళు చేసే పని అది. ఎవడైనా పాపాత్ముడు లెంప మీద కొడితే వాడు తలకాయ తీసేయాలి, లేకపోతే దేశం పాడైపోతుంది. మనం పిచ్చి శాస్త్రాలు తెలియని కొత్త కొత్త శాస్త్రాలు పెట్టుకుని దేశాన్ని పాడు చేశాం. ఏమంటే 17 సార్లు దండయాత్ర చేశాడు ఆ గోరీగాడు, వాడికి వెంటనే గోరీ కట్టద్దా? అమాయకంగా పృథ్వీరాజు ఎప్పటికప్పుడు వాడు దండం పెడితే వాడు వదిలేశాడు. దాంతో 18వ సారి కళ్ళు పీకేసి చంపేశాడు ఆయన్ని. అందుకే రాముడు వాళ్ళ శిరస్సులు, పాపాత్ముల శిరస్సులు ఖండించి ధర్మ సంస్థాపన చేశాడు ఆయన. అటువంటి రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం వల్లే ఈ జగన్నాథ క్షేత్రం నిలబడింది. తెలుసా మీకు? పూరి జగన్నాథం అంటే కృష్ణావతారంలో సుభద్ర బలరాముడు పుట్టిన తర్వాత ఏర్పడిన క్షేత్రం అనుకోకండి సుమా. ఈ సుభద్ర బలరాముడు జగన్నాథుడు అనే పేరుతో గోలోకంలో కృష్ణుడు ఎప్పుడూ ఉన్నాడు. చాలామందికి తెలియని ఒక గొప్ప రహస్యం తెలుసుకోండి. ఇంద్రజుమ్నుడు ఎప్పటివాడు? కృతయుగంలో వాడు. స్వయంభవ మనువు కాలం నాడు, స్వయంభవ మనువు కాలం నాటి మహానుభావుడు ఈ గుడి కట్టించే నాటికి ద్వాపరయుగం లేదు కదా, అప్పుడు కృష్ణుడి పేరు ఎలా పెట్టాడు ఆయన? సుభద్ర ఎక్కడుంది, బలరాముడు ఎక్కడున్నాడు? కాబట్టి హరే కృష్ణ అండంలో తప్పు లేదు ఇష్కాన్ వాళ్ళు. ఇంద్రజుమ్న మహారాజు పాతవాడా, లేకపోతే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపరయుగం నాటి కాలం పాతదో ఒకసారి ఆలోచించండి. మనం కొంచెం బుర్ర పెడితే ఇంద్రజుమ్న మహారాజు కృతయుగం నాటివాడు అనే విషయం భారతం చెబుతున్నది, భాగవతం చెబుతున్నది. ఆ మహానుభావుడి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ఇక జగన్నాథపుర క్షేత్ర మహిమ స్కాంద పురాణంలో ఉన్నది. అందులో మనకు కొంచెం జ్ఞానం పెట్టి తెలిస్తే, ఊహిస్తే తెలుస్తుంది. కృష్ణుడు అనే పేరుతో శ్రీమన్నారాయణుడు గోలోకం అనే ఒక లోకాన్ని సృష్టించాడు. ఆ గోలోకంలో ఈ పరమాత్మని పాత్రలన్నీ ఉంటాయి. అక్కడ రాధ ఉంటుంది, ఈ మొత్తం అష్టమహిషులు ఉంటారు, మొత్తం ఈ గోపికా స్త్రీలంతా ఉంటారు. వీళ్ళంతా జీవుల రూపంలో ఉంటారు. అక్కడ బలభద్రుడు ఉంటాడు, సుభద్ర అనే పేరుతో ఒక దేవతా శక్తి ఉన్నది. అక్కడ కృష్ణుడు జగన్నాథ రూపంలో విహరిస్తూ ఉంటాడు. ఆ మహాత్ముడిని దర్శించి ఆయనకి ఎప్పుడో కృతయుగంలో ఇంద్రజమున మహారాజు ఇక్కడ గుడి కట్టాడు. ఈ గుడి ఎప్పుడో స్వయంభవ మనువు కాలంలో మొట్టమొదట కట్టబడింది. తర్వాత యుగములు గడిచినప్పుడల్లా, ధ్వంసం అయిపోయినప్పుడల్లా మళ్ళీ 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 నిర్మాణం చేస్తూ వచ్చారు, పునర్నిర్మాణం చేస్తూ వచ్చారు. యుగ యుగముల చరిత్ర కలిగిన దివ్యక్షేత్రం జగన్నాథపురం అంటే అది ఇవాళ నిన్న మొన్న వచ్చింది కాదు, అంత దివ్యక్షేత్రం ఇది. ఇటువంటి దివ్యక్షేత్రాన్ని త్రేతాయుగంలో సముద్రుడు ముంచేయడం మొదలెట్టాడు. రాముడికి పట్టాభిషేకం జరిగింది. రావణ వధ అయిపోయిన తర్వాత ఆయన పట్టాభిషిక్తుడై సింహాసనం మీద కూర్చున్నాడు. ఎక్కడ? కోసల దేశంలో, అయోధ్య నగరంలో. హనుమంతుడు నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను అని ఎప్పుడు రాముడి దగ్గరే కూర్చునేవాడు. ఆంజనేయుడికి సీతాదేవి తయారు చేసిన లడ్డూలు అంటే బాగా ఇష్టంట. కారణం ఏంటంటే సీతాదేవి లడ్డూలు తయారు చేసినప్పుడు రామ రామ అంటూ లడ్డూలు చేసేది. వంట చేసేటప్పుడు పూర్వకాలంలో పిచ్చి కబుర్లు చెప్పుకోకుండా రామ 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 అంటూ వంట చేసేవారు. అందువల్ల వంట అంత రుచిగా ఉండేది. వంట చేస్తున్నంతసేపు సెల్ ఫోన్లు చూసుకుంటూ అత్తవా పెంట మీద చెత్తవా అనే డైలాగులు వింటే అప్పుడు సాంబార్లో ఆ చెత్త చేరిపోతుంది. అందుకని పూర్వకాలంలో వంట చేసేటప్పుడు ఏం చేసేవారు అనమాట, భగవన్నామస్మరణం చేసేవారు. మన సుభాష్ గారికి మనకు వంట చేసి పెడుతున్నారు ఇప్పుడు. మా పీఠానికి చాలా కాలం నుంచి సుభాష్ గారికి అలవాటు వంట చేయటం. వాళ్ళ మామగారు వాసుదేవ నామస్మరణం చేయకుండా పీఠంలో ఎప్పుడూ అన్నం వండేవాడు కదా ఆయన. నేను కళ్ళారా చూశాను. ఆ ఎఫెక్ట్ వల్లే వాళ్ళని మా పీఠంలో ఏళ్ల తరబడి ఉంచుతున్న కారణం. వైష్ణవ సంప్రదాయంలో వాసుదేవ వాసుదేవ అంటూనే ఉండేవారు. ఆయన పేరేంటో తెలియదు కానీ సుభాష్ గారు మామగారే కానీ ఆయన ఇప్పుడు పొద్దున్నే లేవగానే చక్కని పాటలు పాడేవాడు, వాసుదేవ స్మరణం చేసేవాడు ఆయన. అదనమాట జ్ఞానం అంటే. అందుకని వంట చేస్తున్నప్పుడు కూడా ఏం చేయాలి, మనం భగవన్నామం చేయాలి. భగవన్నామపూర్వకంగా వంట చేస్తే ఆ వంట ఎంత రుచిగా ఉంటుందంటే అది మైసూరు బజ్జీలో ఉండదు. అది హాయిగా గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మని దగ్గర రాధాదేవి తయారు చేసిన వంటలా ఉంటుంది. కట్టుపొంగల్లో ఉండదు, మంచి పుట్టు పొంగల్లో ఉంటుంది. అన్నీ ఘుమఘుమలాడిపోతాయి అన్నమాట. అందుకే నేనేం చెప్పాను, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను
తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. వండుతూ రామయ్యను వండకున్న రామయ్యను, వండుతూ రామయ్యను వండకున్న రామయ్యను, వండిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు వండిస్తూ రామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ రామ్ రామ్ రామ్, శ్రీరామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ. అలా నిరంతరం భగవన్నామం చెయ్యాలి. సీతాదేవి ఎప్పుడు అలాగే చేసేది. ఆవిడ అలా చేయడానికి కూడా ఒక గొప్ప కథ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం బేడి ఆంజనేయ స్వామి దగ్గరికి ఎల్లుండి వెళ్ళబోతున్నాం. వెళ్ళబోయే ముందు ఆయన చరిత్ర తెలుసుకోవాలి. ఓ రోజున పట్టాభిషేకం అయిపోయాక రాముడికి సీతాదేవి అన్నది, ఏమంటే అందరికీ భోజనం సామూహికంగా పెడదాం, ఇది వంట అయిపోయిన తర్వాత టాప్లో వర్షం వస్తుంది కనుక ఈ హాల్లో చివరో లేకపోతే రిసెప్షన్ దగ్గర భోజనం పెట్టేద్దాం. ఈ వానరులందరికీ, మీరు కాదు అక్కడున్న వానరులు, మీరు వానరులు అంటే వాళ్ళు ఇబ్బంది వచ్చేస్తుంది కాబట్టి భోజనం పెడదాం. ఒక్క ఆంజనేయుడికి మాత్రం స్పెషల్గా పెట్టేద్దామండి, 102లోనో 101లోనో అన్నది. అప్పుడు రాముడు అన్నాడు, ఎందుకు అనవసరంగా హనుమంతుడి కెలుకుతావు, ఆయన హాయిగా రామ రామ అనుకుంటాడు, ఏవో పళ్ళు తింటాడు, అంతేగాని ఆయనకి అనవసరంగా భోజనం పెడతారనుకో, ఆయనకు భోజనం పెట్టడం కష్టం అనగా మీరు అన్నీ అలాగే అంటారు. ఆంజనేయుడే లేకపోతే అశోకవనంలో నేను అల్లాడిపోయేదాన్ని కదా, ఎన్నో కష్టాలు పడి బాధపడుతున్న సమయంలో నా దగ్గరకు వచ్చి నీ ఉంగరం ఇచ్చి నన్ను ఆశ్వాసపరిచి ఓదార్చి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి రావణవధ జరిపించి నీకు నాకు తిరిగి సమాగం అయ్యేలా చేశాడు, మనల్ని కలిపాడు. సీతారాముల్ని కలిపిన పరమ పుణ్యాత్ముడు భాగవతోత్తముడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడికి ప్రత్యేకంగా విందు భోజనం పెట్టవలసిందే అన్నది. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. సీతాదేవి అంత గట్టిగా అడిగితే కాదని అనకూడదు. భార్య కొంచెం 2-3 సార్లు స్ట్రెస్ చేసి అడిగితే, ఒత్తిడి చేసి అడిగితే ఏ భర్త కాదు అనకూడదట. అందుకని అలాగే అన్నాడు ఆయన. వెంటనే ఆవిడ ఏమంది, నాయన పంచమి నాడు నీకు ప్రపంచంలో ఎవరూ చేయనంత గొప్ప విందు చేస్తున్నాను, మా వంటింట్లో నేను వండిన పదార్థాలు నువ్వు తిందువు కానీ అనగానే, ఎందుకు తల్లి నీకు శ్రమ, ఇప్పటికీ అశోకవనంలో నానాయాత్ర పడ్డావు, ఓ 10 రోజులు హాయిగా విశ్రాంతి తీసుకునగా. అలా అంటే ఎలాగా, పద్మాకర్ గారు అమెరికా నుంచి వచ్చి రాగానే పూరి జగన్నాథ్ యాత్రకి రాలేదా, ఆ మాత్రం నాకు మాత్రం ఓపిక రాదా, నేను మాత్రం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను కాబట్టి వంట చేస్తాను అన్నది. ఈయన వద్దన్న వినిపించుకోకుండా భోజనానికి రమ్మనగానే అమ్మ చెబితే కాదనకూడదు కనుక అమ్మవారు పిలిస్తే వస్తాను అన్నాడు ఈయన. పంచమి నాడు ఈవిడ తెల్లవారుజామున లేచింది. మిగతా వాళ్ళందరి కోసం వంటేమో వంటవాళ్ళు చేశారు. ఒక్క ఆంజనేయుడి కోసం ఆవిడ 10,000 లడ్డూలు, 10,000 గారెలు, 10,000 బూరెలు, 10,000 చక్కిలాలు, పప్పు, కూరగాయలు, రకరకాలైనటువంటి పదార్థాలు, వీటితో మంచి వంట అమ్మవారే స్వయంగా చేసింది. అన్నం కూడా వండింది, పిండి వంటలన్నీ చేసింది, ఆవు నెయ్యి తెచ్చింది, ఓ పెద్ద పీట తెచ్చి వేయించింది. పీట మీద కూర్చున్నాక విశాలమైన అరిటాకు వేసింది. ఇక అక్కడి నుంచి వరుసగా పదార్థాలన్నీ వడ్డించింది. ఆంజనేయ స్వామి వారు అక్కడ కూర్చున్నారు. ఆ పోచన పట్టి భోజనం మొదలెట్టారు. ఈయన తినడం మొదలు పెడితే ముందు పప్పు తిని మళ్ళీ మధ్యలో ఇంకోసారి పప్పు తెమ్మని సాంబార్ తెమ్మని కదట, ముందు పప్పు అన్నాడు. మొత్తం పప్పు అంతా అయిపోయిందని గిన్నె చూపించింది ఆవిడ. అంటే ఏమిటి, పప్పు 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 అంటూ ఉంటే 2-3 సార్లు తేవడం ఎందుకని మొత్తం గిన్నె పోసేసింది ఇలాగా. అంటే ఈయనకి అర్థమైపోయింది ఏమని, ఇక గిన్నెలో పప్పు లేదు. అయితే వంకాయ అన్నాడు. వంకాయ గుండిగితో తెచ్చేసింది ఆవిడ. గుత్తి వంకాయ కూర అద్భుతంగా వండుతారు కొంతమంది. అయ్యి బాబు ఏం గుత్తి వంకాయ కూర అంటే తింటే స్వర్గానికి బెత్తిడి దూరంలో ఉన్నట్టుంటుంది. కొంతమంది దిక్కుమాలోళ్ళు వంకాయ కూరలో బెల్లం వేస్తారేటండి బాబు, రామ గుత్తి వంకాయ కూరలో ఎవడన్నా కారంలో బెల్లం కలుపుకుంటాడా, అల్లపచ్చడిలో బెల్లం, వంకాయ కూరలో బెల్లం, గుమ్మడికాయ పులుసులో బెల్లం, వీడి మొహంలో బెల్లం, ఎక్కడ చూసినా బెల్లమే. ఆవకాయలో బెల్లం అంట, రామ బెల్లపావకాయ. తినడానికి కూడా టేస్ట్ తెలియాలి, లేకపోతే వాడి బతుకు వేస్ట్ అన్నారు. ఒకసారి అలాగే జరిగింది నాకు. ఓ చోటుకి వెడితే శుభ్రంగా గుత్తి వంకాయ కూర వేసి పెట్టారు. తీరా గుత్తి వంకాయ కూర కదా అని అన్నం కలుపుకొని రొట్టె పెట్టుకుంటే వాంతి వచ్చినంత బలైంది. నా భ్రాంతంతో పోయింది. ఇక మళ్ళీ జీవితంలో నా మొహంలో కాంతి లేదే అన్నట్టుగా అయిపోయింది. వంకాయ కూరలో బెల్లం వేసేశారు. పాపం ఇంటోడికి తెలియక అయ్యయ్యయ్యో పెంట సీసేసిన రేటండి అన్నాడు. నేను పెంట చేయడం కదా, వంట అంతా పెంట నాకేమో బెల్లం అందరూ పడితే సహించదు. చక్కగా బూరెల్లో బెల్లం వేసుకోవాలి, పాయసంలో బెల్లం వేసుకోవాలి,
లేకపోతే బొబ్బట్లో బెల్లం వేసుకోవాలి. బొబ్బట్లో బెల్లం వేయరు సరిగ్గా, ఏదో షుగరాడి కోసం వేసినట్టు వేయటం. ఎవడికో దిక్కుమాలాడికి షుగర్ ఉంటే అందరికీ షుగర్ ఉందనుకుని ఆ తీపి పదార్థంలో బెల్లం వేయరు, పాయసంలో బెల్లం వేయరు, వేయవలసిన దాంట్లో వేయకుండా వేయకూడని ఆవకాయలో బెల్లం. కాబట్టి ఇలా వేయకూడదు అని నేను లేస్తున్నా. ఆంజనేయుడు అన్నాడు, మళ్ళీ నా మీద పడకండి. ఇప్పుడు శుభ్రంగా గుత్తి వంకాయ కూర అద్భుతంగా చేసింది ఆవిడ, తినేశాడు. మొత్తం గుండెకంతా దెమ్మరించిందిలేండి. ఇంకా తర్వాత బెండకాయ, దొండకాయ, అన్ని రకాల కూరగాయలు అయిపోయాక సాంబారు, భోజనం, ఆవకాయలు అన్నీ అయిపోయాక ఆఖరణ నాయన ఇక అన్నం గొడవ అయిపోయింది, ఇప్పుడు లడ్డూలు మాత్రం మిగిలేయిందిట. పట్టుకురా తల్లి అన్నాడు. ఇక లడ్డూలు 10,000 లడ్డూలు. ఆ లడ్డూలు అంటే మనవాళ్ళు వేసే ఇంతంత లడ్డూలు కావు, ఒక్కొక్క లడ్డు అంతంత గుమ్మడికాయలా ఉంటుంది. అది ఆవు నెయ్యి, జీడిపప్పులు, కిస్మిస్సులు, బాదం పప్పులు, ఇన్ని రకాలు వేసిన ఇంతంత లడ్డూలు వేస్తూ ఉంటే వేసిన లడ్డు వేసినట్టు బుడుక్కని తినేస్తున్నాడు ఆయన. ఇంకా అన్నాడు 10,000 లడ్డూలు అయిపోయాయి. ఈవిడికి ఒళ్ళంతా చెమట్లు పట్టాయి. ఇదేమి తింటారే బాబు, ఇలా తింటాడని తెలియదు నాకు. అప్పటికీ రాముడు చెప్పనే చెప్పాడు, అనవసరంగా కెలుగుతున్నావు వాడిని, వద్దు, ఆయనకి హాయిగా ఏదో రామనామస్మరణమే భోజనంగా తినేటట్టు అనుగ్రహించు, లేదా 2 పళ్ళు పెట్టు అంటే వినిపించుకోకుండా భోజనాన్ని పిలిచాను. ఇప్పుడు హనుమంతుడు అంతటి వాడు ఇంకా ఇంకా కావాలి అంటే పెట్టలేను, అయిపోయింది అంటే అది పాపం కదటండి. మీ ఇంటికి ఎవరినైనా భోజనాన్ని పిలిచినప్పుడు అయిపోయిందండి, పాయసం లేదండి అంటే వాడు ఏడుస్తాడు, బాధపడతాడు. వాడు బాధపడకపోయినా మనకు బాధ కలుగుతుంది. అడిగినంత పెట్టవలసిందే. కాబట్టి అడిగినంత పెడదామంటే లేవు. ఎలా? అప్పుడు ఆవిడ గుర్తుకొచ్చిందండోయ్, రాముడి కోసమని ఒక 1000 లడ్డూలు చేసి ఎక్కడో దాచిందండి స్పెషల్గా. ఆ 1000 పట్టుకొచ్చి వెస్తట్లో దొర్లించి కొంచెం మెల్లిగా తింటూ ఉండు నాయనా అని పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళింది. రాముడు ఎందుకైనా మంచిదని పక్క గదిలో కూర్చున్నాడు. మళ్ళీ దూరంగా ఉంటే ఈ భోజనం ఇబ్బంది వస్తుందని రాముడికి తెలుసు ఈ గందరగోళం అంతా. అందుకని పక్క గదిలో కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు చెప్పినట్టే అయ్యింది, హనుమంతుడిని అనవసరంగా భోజనానికి పిలిచినట్టుగా ఉంది, ఎన్ని వేసినా తినేస్తున్నాడు, లడ్డు అంటాడు, వెంటనే అది ఫుడ్ కింద వేస్తే ఆ ఫుడ్ మొత్తం తినేస్తాడు, నాకు గడ్డు సమస్య వచ్చింది, నన్ను ఈ జిడ్డు సమస్య నుంచి బయట పారేయండి అంది. ఇప్పుడు చెప్పానా, అర్థమైందా నీకు? ఆయన ఎవరనుకుంటున్నావు? రుద్రవీర్య సముద్భవుడు. అందుకే హనుమంతుని అష్టోత్తర శతనామములలో ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః అని ఒక నామం ఉంటుంది. ప్రపంచ ప్రళయకాలంలో సమస్త లోకములను గుట్టుక్కుని మింగే పరమేశ్వరుడి అపరావతారం ఆయన. అటువంటి వాడిని ఈ లడ్డూలతో ఏం సంతృప్తి పరచగలం మనం? కాబట్టి ఆయనకి ఎంత పెట్టినా తృప్తి తీరదు, ఇంకా తెమ్మంటాడనగా అది తెలిసింది కదండి నాకు ఇప్పుడు. అందుకే భయపడి వచ్చాను. ఇంకేదన్నా కావాలి అని అడిగితే నేను పెట్టలేను, లేదు అని నేను అనలేను. కాబట్టి ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించండి అనగా, అయితే చెబుతున్నాను విను, నువ్వు ఏం పెట్టినా ఆయన కడుపు నిండదు. ఒక తులసి దళం తీసుకో, ఆ తులసి దళం మీద గోరుతో శ్రీరామ అని రాసి ఆ విస్తట్లో వడ్డించు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడనగానే ఈ విషయం ముందే చెప్పారు కాదేమండి అంది. నువ్వు అడగలేదుగా, ముందే అడగలేదుగా. అడగకుండా సలహాలు ఇవ్వకూడదు, ఉచిత సలహాలు ఇవ్వకూడదు, అడిగినప్పుడే సలహాలు ఇవ్వాలి. నీకు అనుభవపూర్వకంగా తెలిసింది కనుక ఇప్పుడు ఈ సలహా పాటించు అన్నట్ట. పరుగున వచ్చింది ఆవిడ. ఇంక 2 లడ్డూలే మిగిలాయి, గుటుక్కుని మింగేటట్టున్నాడు ఆయన. అందుకని వెంటనే తులసీదళం కోసి గోరుతో శ్రీరామాన్ని రాసి మళ్ళీ విస్తర్ దగ్గరికి పరుగున వచ్చింది. ఈయన 2 లడ్డూలు తిని, అమ్మా ఇంకా ఆకలి, పట్టుకురా అన్నట్ట. ఆవిడ వెంటనే జయ శ్రీరామ్ అని ఆకు విస్తట్లో వేసింది. ఈయన ఆకు కూడా నోట్లో వేసుకున్నాడు. ఆకులో ఏముందో చూడలేదు ఆయన, ఏముంటే తినేయటమే. అది నోట్లో వేసుకోగానే బ్రేవని తెంచి, అబ్బా ఎంతవరకు తిన్న పదార్థములన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క పదార్థం ఒక ఎత్తు, ఎంత మధురమైనటువంటి పదార్థం ఎప్పుడూ తినలేదు, ఎంత రుచిగా ఎంత తీయగా ఉన్న ఈ లడ్డూ పేరేమిటి తల్లి అంటే అదో స్పెషల్ ఐటమ్ నాయన, నీకోసం మా ఆయన చెప్పగా చేశాను అన్నదట. ఆహా ఎంత బాగున్నదమ్మా, ఇటువంటి లడ్డు ఎక్కడా తినలేదు, కడుపు నిండిపోయింది అనగా ఈవిడ కావాలని మళ్ళీ ఇంకేమన్నా కావాలా అంది. ఇంకొద్దు, ఏడాదికి సరిపడి తినేసాను అన్నాడు ఆయన. తదనంతరం అమ్మయ్య రాముడి దయతో ఈ గండం నుంచి బయటపడ్డాను అనుకుని వంటింట్లోకి వచ్చి చూసింది. మొత్తం వానరుల కోసం తయారు చేసిన పిండి వంటలను తినేసాడు. ఈపిన తే 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 అంటూ ఉంటే ఈవిడ వండిన వంటలు, ఇతరుల కోసం వండిన వంటలు అన్నీ వేసేసింది ఆయనకి. అన్నీ తిన్నాడు. ఇప్పుడు వంటింట్లో ఏమీ లేవు, అన్నీ ఖాళీ. పులిహార ఖాళీ, దద్దోజనం ఖాళీ,
అన్నీ ఖాళీయే, మాయాబజార్లో లాగా. ఘటోత్కచుడు తినేసిన తర్వాత ఖాళీ అయిపోయిన భాండాల్లాగా ఉన్నాయట. అప్పుడు ఆవిడ మళ్ళీ అన్నపూర్ణాదేవిని భక్తితో ప్రార్థించగానే మొత్తం భాండములన్నీ యథాతథంగా నిండిపోయాయి. వాటితో వానరులకి భోజనం పెట్టింది. ఇక అక్కడి నుంచి ఆవిడ ప్రతిరోజు, నాయన నీ గురించి నాకు పూర్తిగా తెలిసింది, మా ఇంట్లో భోజనం నీకు రోజు పెడతానగా, రోజు ఎందుకు తెలియ శ్రమ అన్నట్ట. లేదు లేదు, నాకేం శ్రమ లేదు, నాకు ఇప్పుడు అర్థమైందని లడ్డూ తయారు చేసి ఆ లడ్డూ మధ్యలో శ్రీరామ అని రాసినటువంటి ఒక తులసీ దళాన్ని మధ్యలో పెట్టేదిట. ఆ మధ్యలో లడ్డూలో నొక్కేసేది. ఆ లడ్డూ పెట్టగానే ఒక్కటి తిని, అబ్బా ఏమి మధురం, ఏమి మధురం, రామనామమే తీపి అనుకుంటూ ఉండేవాట. అందుకే రామం అనేటటువంటి లడ్డొండ కంటే మధురమైన పదార్థం లేదు అని ఒక పాట పుట్టిందనమాట. ఈ విధంగా సీతాదేవి తయారు చేసిన రామనామాంకితమైన మధుర పదార్థాలు తినడానికి హనుమంతుడు అలవాటు పడిపోయి ఆ ఊరు వదలట్లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళాడు, ఇంకో చోటికి వెళ్ళాడు, ఎప్పుడు అయోధ్యలోనే సీతారాముల దర్శనం, వాళ్ళ స్మరణం, ఆ తల్లి పెట్టే పదార్థం తినేవాడు. ఇలా ఉండగా ఏం జరిగింది, జగన్నాథస్వామి ఆలయంలోకి ప్రతిరోజు సముద్రుడు వచ్చి ముంచెత్తేసేవాడు. ఆలయంలో ఉన్న పూజా ద్రవ్యాలన్నీ కొట్టుకుపోయాయి. ప్రతిరోజు అర్చకులు ఉదయం పూజ కోసం పదార్థాలు తేవడం, సముద్రుడు రాత్రిపూట పెద్ద పెద్ద కెరటాలతో విజృంభించి మొత్తం ముంచెత్తి వెళ్ళిపోయేవాట. జగన్నాథుడికి స్వామివారు మామగారికి ఒక వరం ఇచ్చేట ఆయన, నువ్వు నన్ను ఏం చేసినా నేను నిన్నేమి అన్ను అని. అలాంటి మంచోళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఎక్కడో నోటికి కోటికి తప్ప. సముద్రుడు మామగారు కనుక ఏమి అనేవాడు కాదట. జగన్నాథుడు కరుణాస్వరూపుడు అండోయ్, మీరు ఆలయంలో అపవిత్రత చేసినా ఆయనేం పట్టించుకోడు పాపం, కానీ ఆ శిక్ష అంతా బలరాముడు వేస్తాడు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక రోజున జగన్నాథస్వామి వారి ఆలయం దగ్గరికి అర్చకులు వచ్చారు. స్వామి, నీ ఆలయానికి ఇంత అపచారం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే ఎలాగా? ప్రతిదినము మేము రాత్రిపూట పువ్వులు, ఫలహారాలు, అగరువత్తులు, ఇంకా రకరకాల ధూపద్రవ్యాలు, దీపద్రవ్యాలు ఇవన్నీ పట్టుకొచ్చి పెట్టుకుంటున్నాం. ప్రొద్దుటే సుప్రభాత సేవ చేద్దాం అనుకునే సమయానికి సముద్రుడు తన కెరటాలతో ఈ ఆలయాన్ని ముంచెత్తేస్తున్నాడు. మొత్తం పూజా ద్రవ్యాలు కొట్టుకుపోతున్నాయి. ఏదో నువ్వు మాత్రం మిగులుతున్నావు, నీ పక్కనున్న నీ సోదరి బలరాముడు మిగులుతున్నారు, మిగతా వాళ్ళంతా కొట్టుకుపోతున్నాం. ఇలా అయితే మేము అర్చన చేయలేము, మా కోసమైనా సముద్రుడిని శిక్షించి మమ్మల్ని రక్షించు, లేకపోతే నిన్నందరూ లోకు కడతారు. సముద్రుడి నుంచి తనను తానే కాపాడుకోలేని జగన్నాథుడు ఒక జగన్నాథుడు అంటారు. అనగా నేనేం చేయను మరి, నేను మామయ్య గారికి వరం ఇచ్చాను, ఆయన కూడా ఆ వరం అవునా కాదా అని పరీక్షించడానికి ఈ ఆలయాన్ని ముంచెత్తుతున్నాడు. సముద్రుణ్ణి నేను ఈ అవతారంలో శిక్షించను అన్నట్ట. అలా అయితే సముద్రుడి చేతిలో మేము చచ్చిపోతాం, మమ్మల్ని సముద్రంలో దూకి చావమంటావా అన్నారు అర్చకులు. అబ్బే, మీకు ఆ బెంగక్కర్లా, సముద్రుని శిక్షించే ఒక అవతారం నేను ఎత్తాను, అదే రామావతారం. ఆ రామచంద్రుడు ప్రస్తుతం అయోధ్యలో ఉన్నాడు. సముద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్ర దారిమ్మంటే ఇవ్వలేదు, ఆయన బాణం ఎక్కుపెట్టాడు. రామబాణం చూడడంతో సముద్రుడు హడిలిపోయాడు ఒక దెబ్బకి. వెంటనే ఏం చేశాడు, సముద్రం మీద వారధి కట్టుకుని అవతల ఒడ్డుకు వెళ్ళమన్నాడు, నలుడి ద్వారా బ్రిడ్జి కట్టించమన్నాడు. ఈ విధంగా లొంగి వచ్చాడు. రామావతారంలో సముద్రుడిని శిక్షిస్తాను, ఈ జగన్నాథ రూపంలో సముద్రుడు నన్ను శిక్షిస్తాడు, నేను కరుణామూర్తిని, కాబట్టి ఇప్పుడు రాముడిని పట్టుకుంటే మన పని సులువైపోతుంది అన్నాడు. అని నేనే రాముడి దగ్గరికి వెడతాను, ఆయనే నేను, నేనే ఆయన అని ఒక రాత్రి వేళ సముద్రం ఈ ఆలయాన్ని ముంచేస్తూ ఉండగా రివ్వున జగన్నాథస్వామి ఆకాశ మార్గంలో రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడు ఆ సమయంలో ఏకాంతంగా మందిరంలో కూర్చుని ఉన్నట్ట. వెంటనే జగన్నాథుడిని చూడగానే రాముడు నమస్కరించాడు, రాముడు చూడగానే జగన్నాథుడు నమస్కరించాడు. ఇద్దరు ఒకటే, అది మాత్రం మర్చిపోకూడదండి. ఏకకాలంలో వరాహ రూపంలో, వెంకటేశ్వర రూపంలో కొండ మీద లేడు ఆయన. ఎన్ని అవతారాలతో అయినా ఒకేసారి ఉండగలడు. పరశురామ అవతారం, రామావతారం పక్క పక్కన ఉన్నట్టే ఈ జగన్నాథుడే రాముడు, రాముడే జగన్నాథుడు, కానీ రెండు రూపాల్లో ఉండి ఇద్దరు మాట్లాడుకుంటారు వాళ్ళు. ఇదో లేలా. అందుకని రాముడు జగన్నాథుడిని అర్చించి, స్వామి అంతటి దివ్యక్షేత్రం నుంచి ఇక్కడికి వచ్చావు, కారణం ఏమిటంటే సముద్రుడు నా ఆలయాన్ని తరచుగా ముంచెత్తేస్తున్నాడు, ఈ సముద్రుడిని శిక్షించి నన్ను రక్షించాలి. నేను రక్షించాలంటే అర్చకుల్ని, సముద్రుడిని నేను శిక్షించకూడదు, సముద్రుడికి నేను వరం ఇచ్చాను, ఈ పని నీది అన్నట్ట. ఈ మధ్యనే అయోధ్య నగరానికి వచ్చాను నేను. ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి ప్రయాణం అయితే ప్రజలు గిలగల్లాడిపోతారు. దీనికి ఒకటే మార్గం,
మా ఆంజనేయుడిని పంపిస్తాను. హనుమంతుడు అక్కడ ఉన్నాడంటే సముద్రుడికి హడల్, అందువల్ల హనుమంతుడిని మీ దగ్గరికి పంపుతాను అని హనుమా రమ్మన్నాడు. హనుమంతుడు వచ్చాడు. ఏమి స్వామి అనగానే, రామాజ్ఞ శిరోధార్యం నీకు, రాముడు ఏం చెప్పినా చేయవలసిందే. తక్షణం ఈ జగన్నాథుడితో వెళ్ళి ఆయన ఆలయానికి దగ్గరలో సముద్ర తీరంలో కూర్చో, గద ఒకటి బుధం మీద పెట్టుకో, ఆ గదలో రామబాణ శక్తి ఉంటుంది. సముద్రుడు కనుక ఏదైనా విజృంభిస్తే చితక్కొట్టి పారేయి అన్నట్ట. ఈయన కంగారు పడిపోయాడు. సముద్రుడిని శిక్షించడం పెద్ద కష్టం కాదు నాకు, కానీ నీకు దూరంగా ఉండలేనగా తప్పదు, ఇది ఈ రామాజ్ఞ. అక్కడే కూర్చొని రామనామస్మరణం చేసుకో అన్నట్ట. పాపం ఆంజనేయుడు రాముడిని వదిలి వెళ్ళలేక జగన్నాథస్వామి వారిని రక్షించడానికి అక్కడి నుంచి వచ్చేసాడు. వచ్చి ఇక్కడ ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో గదబుచ్చు కూర్చున్నాడు. కూర్చుని ఎలా అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను కోరిక. గద పట్టుకుని ఆయన కాపలాకి వస్తూ ఉండగా సముద్రుడు హనుమంతుడు చూసి హడిలిపోయి జగన్నాథస్వామి ఆలయంలోకి రాలేదట. ఓ 3 రోజులు అలా జరిగింది. ఈ 3 రోజులు హనుమంతుడు అక్కడే కూర్చోవడం వల్ల సముద్రుడు పొంగలేదు, సముద్ర జనం గుళ్ళోకి రాలేదు. అర్చకులు సంతోషించారు. ఇక జగన్నాథస్వామి మరీ ఆనందపడ్డాడు. హనుమంతుడికేమో లోపల బెంగ, అయోధ్య వదిలి వచ్చాను, రాముడికి దూరంగా ఉన్నాను, ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఆయన అనుకున్నాడు. అనుకుని ఏం చేసేట, అర్చకులంతా వచ్చి మంగళహారతి ఇస్తూ ఉంటే, అర్చకులారా రామాజ్ఞ కాదనలేక ఇక్కడికి వచ్చి నేను కాపలాకి వస్తున్నాను, కానీ నాకు ఇక్కడ నైవేద్యం లేక నీరసపడిపోతున్నాను. ఒక్కరోజు నాకు నైవేద్యం పెట్టారో 3 రోజులుగా తిండి లేక నేను ఏమైపోతాను అన్నట్ట. ఆంజనేయుడికి తిండి లేకపోతే ఏమైనా అయిపోతాడా? ఎలా అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆయన కోరిక. మనకి ఇష్టం లేకపోతే ఏదైనా చేస్తాం. అప్పుడు వాడు నవ్వి, మా జగన్నాథస్వామి వారికి రోజు నైవేద్యం పెడుతున్నాం, ఇక్కడ ప్రతిరోజు కుమ్మరి వాళ్ళు మంచి మంచి కొత్త కొండల్లో అన్నం వండి పెడతారు, ఆ అన్నం నైవేద్యంగా స్వామికి పెట్టి అందరికీ ప్రసాదం పెడతారు, ఎవడైనా తినవలసిందే, అందుకే సర్వం జగన్నాథం అన్నారు ఇక్కడ. దానికి ఇంక నియమం లేదు, ఎవడైనా నేను ఆచారం మడి అనడానికి లేదట. అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఆహారం చేతిలో పెడితే తినవలసిందే, మెతుగైనా తినవలసిందే. ఆ అన్నం నీకు కూడా నైవేద్యం పెడతాం అన్నారట. ఇక్కడ చప్పిడి అన్నం పెడతారు. అన్నం చూసారు, ఒట్టి అన్నం తీసుకెడుతున్నారు లోపలికి, అలా ఒట్టి అన్నమే స్వామివారికి నైవేద్యం పెడతారు. అందులో పంచదార వేరు, బెల్లం వేరు, బెల్లపాపకాయ వేరు, వంకాయ కూర వేరు, విడివిడిగా ఉంటాయి అవన్నీ. ఇప్పుడు ఈ ఉట్టి అన్నం జగన్నాథుడికి పెట్టి ఆంజనేయుడికి కూడా నైవేద్యం పెట్టారు. ఆంజనేయుడు ఆపగా దాన్ని తిన్నాడు. చప్పగా ఉంది అనుకున్నాడు ఆయన. ఎందుకని? అయోధ్యలో శ్రీరామ అనే నామమును తులసీదళం మీద రాసి దాన్ని లడ్డూలో ఉండ కింద చుట్టి రోజు సీత పెడుతూ ఉంటే ఆ తీపి లడ్డూతో రామనామం కలుపుకు తింటున్నాడు. అది మహామధురంగా ఉంది. ఇక్కడేమో ఉట్టి అన్నమే మిగిలింది. ఏం చేయాలి ఇప్పుడు? పెరుగు మజ్జిగ లేనటువంటి భోజనంలో తయారైంది అనుకున్నాడు ఈయన. అన్నం బాగాలేదని అనలేడు, ఎందుకంటే అర్చకులు రోజు ఆంజనేయుడు అంత మహాత్ముడు లేడు, దయాళువు లేడు, ఏం పెట్టినా తింటాడని పొగుడుతున్నారట. ఇదొక గొడవ. మా ఆంజనేయుడంత మంచివాడు, ఏం పెట్టినా తింటాడు, మెతుకు పెట్టినా తింటాడు, పెట్టకపోయినా తింటాడు. అసలు ఆంజనేయుడు అన్నంలో లోపాలు ఎన్నడు, ఏం పెట్టినా తింటాడని పొగుడుతూ ఉంటే మొహమాటం వేసింది. అన్నం చూస్తే బాగాలేదు, కానీ పైకి ఏం అనలేడు, మింగలేడు, కక్కలేడు, ఏమీ చేయలేక కూర్చున్నట్ట. ఏం చెయ్యాలి నేను? నైవేద్యమేమో బాగులేదు, అలాగని బాగాలేదని వాళ్ళతో అంటే వాళ్ళు బాధపడతారు. సీతాదేవి పెట్టిన మధురమైన లడ్డూలకు దూరం అయిపోయాను, రామచంద్ర ఇదేం అన్యాయం స్వామి అనుకున్నట్ట. అప్పుడు ఆయనకు మంచి ఆలోచన వచ్చింది. పగలంతా సముద్రం దగ్గర కాపలా కాసి అర్ధరాత్రి 12 గంటలకి జాయ్ శ్రీరాముని ఇక్కడి నుంచి ఎగిరి వచ్చి సీతాదేవి ఉన్న వంటింట్లోకి వచ్చి ఆవిడ శ్రీరామ అని రాసినటువంటి తులసీదళం నిక్షిప్తం చేసిన లడ్డూలు పెట్టింది డబ్బాలో. ఓ లడ్డూ తినేసి మళ్ళీ అక్కడి నుంచి ఎగురుకుంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. సముద్రుడు ఓ 2 సార్లు చూసేట. రాత్రి 12 to 1 గంట హనుమంతుడు ఇక్కడ ఉండడం లేదు, ఐసర మధ్య అనుకున్నట్టు ఆయన. 12 గంటలకు ఎగిరి 1 గంటకి తిరిగి వచ్చేవాడు ఆయన. ఈ 1 గంట మధ్యలో ఏం చేసేట, మళ్ళీ సముద్రుడు వచ్చి పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం ముంచెత్తేశాడు. దాంతో జగన్నాథుడు మళ్ళీ తెల్లబోయి, రామా రామా నువ్వు హనుమంతుడు పంపావనుకున్నాను, హనుమంతుడు ఉన్నప్పటికీ సముద్రుడు పొంగి మళ్ళీ నా గుడి ముంచేశాడనగానే రాముడు తెల్లబోయాడు. ఇది అసంభవం. హనుమంతుడు కాపలా కాస్తూ ఉండగా సముద్రుడు అంగుళం కూడా ముందుకొచ్చి నీ ఆలయాన్ని ముంచెత్తలేడు, పాడు చేయలేడు. ఏదో జరిగిందోచ్
అని వెంటనే హనుమంతుడు పిలిచి, ఆంజనేయ రాత్రిపూట నిద్రపోతున్నావా, సరిగ్గా కాపలా కాయట్లేదా? ఈ మధ్యన ఒక ఆయన మధ్య మధ్యలో యజ్ఞంలో నిద్రపోతున్నాడని విన్నాను, ఆయనలాగే ఏమన్నా పనులు చేస్తున్నావా అన్నట్ట. లేదు స్వామి, ఉన్న విషయం చెప్పేస్తున్నాను, నీ దగ్గర అసత్యాలు ఆడతాను. నాకు చప్పిడి అన్నం పెడుతున్నారండి అక్కడ, ఆ చప్పిడి కూడా తినలేకపోతున్నానండి, దిక్కుమాల గొడవ. పూరీ కూర లేదు, ఇడ్లీలో చట్నీలు లేవు, ఏమీ లేకుండా ఉట్టి చప్పిడి అన్నమే పెడితే అన్నం ఏం తింటాం? అందుకని తినలేక రాత్రిపూట సీతాదేవి తయారు చేసిన మంచి మధురమైనటువంటి లడ్డూలు తినడానికి 12 to 1 గంట మధ్యలో రహస్యంగా వస్తున్నాను. వచ్చి ఒక్కో లడ్డూ తినేసి వెళ్ళిపోతున్నాను అనగానే, ఓహో ఇదా అని జగన్నాథుడికేసి తిరిగి, చూసావా స్వామి, మరి నైవేద్యం లేకపోతే ఎంత దేవత అయినా ఏం చేస్తుంది, అందుకే దేవతలకు నైవేద్యం కావాలన్నారు. రేపటి నుంచి ఆయనకి మంచి నైవేద్యం ఏర్పాటు చేస్తామనగానే ఆయన అన్నారు అర్చకుల్ని పిలిచి, అందరికీ చప్పిడన్నం పెట్టండి ఇక్కడ ఈ గుళ్ళో, ఒక ఆంజనేయుడికి మాత్రం నేతితో పంచదారతో తయారు చేసిన లడ్డూలు పెట్టండి, అందులో శ్రీరామ అనే నామం రాసి నిక్షిప్తం చేయటం మర్చిపోకండి అన్నారట. అర్చకులు అలాగే అన్నారు. ఇక అక్కడి నుంచి ఏం చేశాడు, హనుమంతుడు పిలిచి, నువ్వు ఇలా రాత్రిపూట రహస్యంగా అక్కడి నుంచి మాయమే ఇక్కడికి రావడం న్యాయం కాదు, కాబట్టి నిన్ను విగ్రహ రూపంలోకి మార్చి నువ్వు కదలకుండా కాళ్ళకి చేతులకి బేడీలు వేయిస్తున్నాను అని రాముడు కాళ్ళకి చేతులకి బేడీలు వేయించి కూర్చోబెట్టి అక్కడ ప్రక్షిప్తం చేశాడు. ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేశారు అక్కడ. అందుకని హనుమంతుడు ఏం చేశాడు, రామావతారం ఉన్నంత వరకు ఈ బేడి ఆంజనేయుడి రూపంలో ఉండి కొద్ది రోజులు కాపలా కాశాడు. తర్వాత సముద్రుడు పశ్చాత్తాపంతో ఆ విగ్రహం చాలు, హనుమంతుడు ఇక్కడ ఉండక్కర్లేదు, ఆ విగ్రహాన్ని చూసి నేను ఆయన ఆలయాన్ని ముంచెత్తను, నేను ఆలయాన్ని సంపూర్ణంగా ముంచెత్తిన వెంటనే జలప్రళయం వచ్చి యుగాంతం అయిపోతుంది అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి హనుమంతుడి యొక్క బేడీ విగ్రహం అక్కడ ఉంటుంది. బేడీలు వేయబడిన ఆంజనేయుడి విగ్రహం ఇంచుమించుగా 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇక్కడికి. అక్కడికి బుధవారం తీసుకెడతారు. అలా బేడీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అక్కడికి వచ్చింది. అందుకే అక్కడ మాత్రం నైవేద్యం లడ్డూలు పెడతారు చూడండి, అక్కడ మాత్రం లడ్డూలు పెడతారు, గుళ్ళో మాత్రం అన్నం పెడతారు. హనుమంతుడు ఆ విధంగా ఇక్కడ కాపలాకు వచ్చి ఆలయాన్ని రక్షిస్తున్నాడు. యుగాంతమైనప్పుడు ఆ హనుమంతుడు అదృశ్యం అయిపోతాడు. అప్పుడు సముద్రుడు వచ్చి ఆలయాన్ని పూర్తిగా ముంచివేస్తాడు. అది ముంచేశాక మీరు ఉండరు, నేను ఉండరు, అందరం జలప్రళయంలో కొట్టుకుపోతాం. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ ప్రాంతంలో ఉన్నది. దీన్ని సంపూర్ణ హనుమద్వైభవంలో మీకోసం చెప్పాను. హనుమద్వైభవం ఉంది, యూట్యూబ్లో వినండి. వద్దివర్తి పద్మాకర్ సంపూర్ణ హనుమద్వైభవం అంటూ వస్తుంది. 40 రోజుల పాటు గుంటూరులో ఆ శృంగేరి శారదాపీఠం పోలిశెట్టి హరిప్రసాద్ గారు చెప్పించినట్టు చెప్పించాను. ఇది పరాశర సంహితలో ఉన్న అద్భుతమైన కథ. అది బేడి ఆంజనేయ స్వామి కథ. ఆ బేడి ఆంజనేయ స్వామినే తిరుపతిలో కూడా పెట్టారు. ఇప్పటికీ ఆ బేడి ఆంజనేయ స్వామిని ఉంచారా తీసేశారా? దీనికి ప్రత్యేకగా తిరుపతిలో కూడా పెట్టారు. ఆ విగ్రహాన్ని తీయటం పాపం అనుకోండి, తీస్తే మొత్తం క్షేత్రానికే ఒక రకమైన ముప్పు వస్తుంది. చాలా గొప్ప ఆంజనేయుడు ఆయన. అటువంటి ఆంజనేయ స్వామి వారికి మనం భక్తితో నమస్కారం చేసుకుందాం. జై హనుమాన్కి, జై శ్రీరామ్. ఇలా ఎన్నో రకాల క్షేత్ర మహిమలు ఉన్నాయి. అందుకే రాముడి యొక్క అవతారాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పాడు జయదేవుడు. ఎందుకంటే ఆ బేడి ఆంజనేయుడు కూడా దృష్టిలో పెట్టుకుని రామనామస్మరణముతో హనుమంతుడు తృప్తి పొందాడు. ఆ నామస్మరణంతో జగన్నాథ క్షేత్రం ముంచకుండా సముద్రుణ్ణి శిక్షించగలిగాడు. అసలు సముద్రుణ్ణి రామబాణంతో హడిలెత్తించాడు రాముడు. అటువంటి రామావతారమునకు జయము కలుగుగాక. వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖ మౌళి బలిం రమణీయం కేశవాధృత రామ శరీరా కేశవాధృత రామ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అక్కడికి రామావతారం అయ్యింది. ఎక్కడ కృష్ణావతారం చెప్పడేమిటి జయదేవుడు? జగన్నాథ క్షేత్రంలో ఇంత గొప్ప కీర్తన రాసిన పుణ్యాత్ముడు కృష్ణుడి గురించి వర్ణించలేదేమని చాలామందికి అనుమానం. కృష్ణుడు అవతారం కాదట, కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు డైరెక్ట్గా భగవంతుడే దిగొచ్చాడు, స్వయంగా భగవంతుడు ఆయన. ఆయన ఇన్ని అవతారములు ఎత్తాడు, మిగతావన్నీ అవతారములు. కృష్ణుడు భగవంతుడు కాబట్టే జయదేవుడు కృష్ణుడిని పరమాత్మ కింద కీర్తించాడు తప్ప అవతారమూర్తి కింద ప్రకటించలేదు. రామావతారం తర్వాత అందుకే పరశురాముడు, రాముడు,
బలరాముడు. రామో రామశ్చ బుద్ధ కల్కిరేవచ అన్నాడు ఆయన. అసలు కృష్ణ సంప్రదాయంలో జయదేవుడు కానీ కృష్ణ చైతన్య స్వామి కానీ వీళ్ళందరూ ఏమన్నారనమాట, మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ బుద్ధ కల్కిరేవచ అన్నారు. అంతేకాదు కృష్ణుని చెప్పలా. కృష్ణుడు పూర్తిగా అవతారం, సంపూర్ణ అవతారం. అదే భాగవతం కూడా చెబుతున్నది. భాగవతంలో ఏమన్నారు, ఏతేచ అంశకలాహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు 22 అవతారములు ఎత్తాడు. ఆ 22 అవతారాల్లో 21 అంశావతారములు. ఒక్క కృష్ణావతారం మాత్రమే పరిపూర్ణ అవతారం, సంపూర్ణ భగవంతుడు. ఆయన భగవంతుడు సరాసరి దిగొచ్చేశాడు. కాబట్టి అది సామాన్యమైన తక్కిన అవతారాలతో పోల్చ తగని అవతారం, అది అపూర్వ అవతారం అని భాగవతం కూడా చెబుతున్నది. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్యావతారములకు శుభము కలుగుగాక. ఇంకా బలరామ అవతారం. వహసి వపుషి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవాధృత హలధర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. పూర్వం ఒకప్పుడు బలరాముడు ద్వారకానగరం నుంచి తిరిగి బృందావనం వచ్చాడు. ద్వారకానగర నిర్మాణం అయిపోయాక కృష్ణుడు బృందావనం చాలా అరుదు, ఆయన కనపడలేదు ఎవరికి. కానీ బలరాముడు మాత్రం వచ్చాడు. రేవతి మొదలైన తన భార్యలతో బృందావనానికి వచ్చాడు. అక్కడ గోపికలు అన్నారు, చూడలేకపోయాం, కనీసం నువ్వైనా ఇక్కడ పాటలు పాడి కృష్ణుడికి బదులుగా ఆనందం కలిగించు, ఈ రేవతి మొదలైన వాళ్ళతో నృత్యం చెయ్యి అన్నారు. అప్పుడు వెంటనే బలరాముడు, ఎవరక్కడ, నా కోసం వారుణి వాహిని తీసుకురండి అన్నాడు. వారుణి అనే పేరుతో ఒక మద్యం ఉన్నది. అలా తెమ్మనగానే వరుణదేవుడు స్వయంగా ఒక మద్య భాండం పంపాడు. ఆ మద్యం చాలా రుచిగా ఉంటుందిట, అది ఉత్సాహం ఇస్తుంది. ఈ పిచ్చి మందుల్లాగా, ఈ దిక్కుమాల మద్యాల్లాగా శరీరం పాడు చేయదట. మత్తు ఇస్తుంది, ఉత్సాహం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది. అటువంటి వారుణి అనే ఓ మద్యం వచ్చింది, అది తాగాడు ఈయన. ఇప్పుడు వాళ్ళతో కలిసి కాసేపు నృత్యం చేశాడు, పాటలు పాడాడు. ఇది భాగవతంలో ఉన్నదే. ఎప్పుడు భాగవతం సంపూర్ణంగా తెలుసుకుంటే అప్పుడు వినగలుగుతారు మీరు. సంపూర్ణ భాగవతం నేను చెప్పింది ఉంది, 40 రోజుల భాగవతం, అందులో ఇది ఉంటుంది. కాసేపు ఉన్నాక గోపికలు అన్నారు, యమునా నదిలో కాసేపు జలక్రీడలు ఆడదాం అన్నారు. అప్పటికి ఈయన కొంచెం ఎక్కువ తాగాడు, ఒడ్డుకు కొంచెం దూరంగా ఉన్నాడు. అందుకని కళ్ళు ఎర్రబడుతున్నాయి, గూర్నిల్లుతున్న నేత్రములు ఇలా గర్రం తిరుగుతున్నాయట. వారుణి మదవిహ్వలుడు అన్నారు ఆయన్ని. అందుకని యమునా నదిలో స్నానం చేయటానికి, జలక్రీడలాడడానికి మనం వెళ్ళడం కాదు, మనం పిలిస్తే యమునే రావాలి అని, యమున మేము ఉన్న చోటికి రా అన్నాడు. వీళ్ళు యమునా నదికి ఇంచుమించుగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు, ఇంచుమించుగా మైలు దూరంలో ఉన్నారు. యమునని దగ్గరికి రమ్మనగానే, తాగి ఉన్నాడు వీడి దగ్గరికి నేను ఎందుకు పెడతాను, నేను రాను అంది ఆవిడ. ఆయన పరమాత్మ అనే విషయం మర్చిపోయింది కాసేపు. ఈ యమునా నది, గంగా నది ఇలాంటి ఎన్నో నదులతో కూడిన భూమండలమును 1000 పడగల మీద మోసే మహానుభావుడు ఆదిశేషుడు అనే విషయం మర్చిపోయి, వారుణి మదవిహ్వలుడు తాగిన మైకంలో ఉన్నాడు, అలాంటి వాడు పిలిస్తే నేను వెళ్ళడమా, అపవిత్రం అయిపోతాను నేను. ఈ తాగుబోతులు నదిలో స్నానం చేస్తే నది అపవిత్రం అయిపోదా అని రానన్నది. దాంతో ఒళ్ళు మండిపోయింది దానికి. వెంటనే హలమా రా అన్నాడు. చేతిలోకి వచ్చింది నాగలి. ఆ నాగలి వేసి యమునా నదిని ముందుకు ఈడ్చేశాడు. అందుకే ఎప్పటికి కూడా బృందావనంలో ఒక ప్రాంతంలో యమునా నది ఇలా 1 మైలు వంపుగా ప్రవహిస్తుంది. తిన్నగా వెడుతున్న నది చుట్టూ తిరిగి మలుపు తిరిగి అక్కడికి వస్తుంది. అది బలరాముడి యొక్క హలము వల్ల మారిపోయినటువంటి గతి అట. నాగలితో దాని గతి మార్చి తన వైపుకి రప్పించుకుని, యమున పిలిస్తే రావా, నిన్ను స్త్రీ రూపంలోకి మార్చి రోకలితో ఒక దెబ్బ కొట్టి నిన్ను సర్వనాశనం చేస్తాను, సూర్యపుత్రికవని ఊరుకుంటే నన్నే ఉపేక్షిస్తావా అని రోకలెత్తాడు. వెంటనే వణికిపోయింది ఆవిడ. 2 చేతులు జోడించి నల్లని స్త్రీ రూపంలోకి మారిపోయి ఆ కాళింది ఆయనకి దండం పెట్టి, బలరామ, జగన్నాయక, భూమండలం మోసే ఆదిశేషుడివి, విష్ణుమూర్తి అంశవి నీవు, నీ కోపానికి నేనెంత, నా బతుకెంత,
అజ్ఞానంలో పడి స్త్రీని కనుక నేనేదో పవిత్ర నదిని, గంగానదికి కూడా పవిత్రత చేకూరుస్తాను, హిమాలయ పర్వతాల్లో యమునోత్రి దగ్గర పుట్టిన దాన్ని, ఎంతోమందికి ఉపకారం చేస్తున్న దాన్ని అనుకున్నాను తప్ప నీవు మాకు కూడా ఉపకారం చేసే ఆదిశేషుడు అని గ్రహించలేకపోయాను, నన్ను క్షమించు, రక్షించనగానే ఆయన జాలిపడిపోయి సరే ఇక్కడి నుంచి నా పరాక్రమానికి చిహ్నంగా ఇక్కడ మాత్రం ఈ బృందావనం దగ్గర వంపు తిరిగి ప్రవహించు, ఇలా చుట్టూ తిరిగి ప్రవహించు అనగా ప్రవహించి ఆయన మీద తన నీళ్లు ఎక్కువగా వచ్చేలా చేసి జలక్రీడలాడడానికి ఆయనకి సహకరించింది. ఈ విధంగా యమునా నది ఆయన నాగలి దెబ్బకి భయపడి ఆయనకి సహకరించింది అని భాగవతం చెబుతున్నది. అంత పెద్ద కథని పట్టుకొచ్చి ఆయన ఏమన్నాడో తెలుసా? బలరాముడి శరీరం చాలా పెద్దది, మంచి దృఢమైన శరీరం, బలమైన శరీరం, వ్యాయామం చేసిన శరీరం, కండబలం కలిగిన శరీరం. ఆయనతో ఎవరు పడితే వాళ్ళు మల్లయుద్ధం చేయలేరు. ఆ రోజుల్లో మల్లయుద్ధం చేసే వాళ్ళలో నలుగురే గొప్పవాళ్ళు ఉన్నారట. ఎవరెవరు వాళ్ళు? సింహబలుడు, భీమసేనుండు, శల్యుండు, హలధరుడు, సమాన బలము వారలు, ఒండరులను గెలుచు ఉత్సాహమును కల రుద్ధతులను, బాహుయుద్ధపరులు. కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు ఈ నలుగురు ఒకరితో ఒకరు బాహుయుద్ధం చేయగలరు. ఆయుధము లేకుండా కుస్తీ పట్లు పెట్టి యుద్ధం చేయటంలో ఈ నలుగురు నియమించిన వాళ్ళు లేరు. ఈ నలుగురు మరొకరితో యుద్ధం చేస్తే ఒకడు ఇంకొకరిని జయించగలరు తప్ప ఐదో వాడు ఎవడు వీళ్ళని జయించలేట. కాబట్టి కీచకుడు చంపాలంటే భీముడో శల్యుడో లేక బలరాముడో రావాలి, లేదా భీముడి పడగొట్టాలంటే ఇంకో శల్యుడో కీచకుడో బలరాముడో రావాలి, శల్యుడి పడగొట్టాలన్నా మిగతా ముగ్గురు ఎవరైనా రావాలి. ఇక బలరాముడు చెప్పేక్కర్లా, బలరాముడితో యుద్ధం చేయడం అంత తేలికేం కాదు. అందుకని కీచకుడిని ఎవరు చంపి ఉంటారు? అయితే శల్యుడు చంపాలి, లేదా బలరాముడు చంపాలి, లేదా భీముడు చంపాలి. మా గురువుగారు బలరాముడు ద్వారకలోనే ఉన్నాడు కాబట్టి ఆయన రహస్యంగా చంపడం. ఇంకా శల్యుడు ఎక్కడో స్పెయిన్లో ఉన్నాడు, మ్యాడ్రిడ్ అంటే మద్రదేశం, అక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడికి రాడు. ఇక చంపింది అయ్యి ఎవరై ఉంటారు? గ్యారంటీగా భీముడే చంపాడు అని ఈ ఎనాలిసిస్ చేసినవాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు బహుశా కీచకుడిని భీముడే రహస్యంగా చంపాడు, ఆ స్త్రీ ద్రౌపది అయి ఉంటుంది, అయితే మనం పాండవుల్ని అందులోంచి బయటికి లాగాలి అని ఉత్తర దక్షిణ గోగ్రహణాలు ఏర్పాటు చేశాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? దుర్యోధనుడు కూడా ఒప్పుకున్నాడు బాహుయుద్ధము చేయటంలో నలుగురు గొప్పవాళ్ళు అని. అంతటి దృఢమైన శరీరం కలిగిన బలరాముడు తెల్లగా ఉంటాడు, చాలా అందంగా తెల్లగా ఉంటాడు. తెల్లని బలరాముడు నల్లని బట్ట కడతట. నల్లగా ఉండే కృష్ణుడేమో పసుపు పచ్చని బట్ట కడతాడు, తెల్లగా ఉండే ఆయన నల్ల బట్ట కడతట. అసలు తెల్లగా ఉన్నవాడు ఏం కట్టినా బాగుంటుంది, అందంగా ఉన్నవాడు ఏ బట్ట కట్టినా బాగానే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు హాస్యానికి నేను అనేవాడిని. ఒక ఆయన ఉండేవాడు, చాలా తెల్లగా అందంగా ఉండేవాడు. ఆయన ఏ పంచి కట్టినా బాగుంటుంది, ప్యాంటు కట్టినా బాగుంటుంది, ఏమీ కట్టకపోయినా బాగుంటుంది. ఒక్కొక్కళ్ళ అదృష్టం అది. అలాగా బలరాముడు ఆ తెల్లనివాడు నల్లని వస్త్రం కడితే చాలా బాగుంటుంది. ఆయన శరీరమునకు నల్లని బట్ట ఉన్నది. ఆయన బయట నిలబడ్డాడు. ఒకసారి పంచి కట్టుకుని బయట నిలబడండి, ఏమవుతుంది? గాలికి అటు ఇటు కదిలిపోతుంది, జుట్టు కూడా చెదిరిపోయింది. రాగానే అంటాడు ఈయన, కెమెరాకి బాగుండదంటే జుట్టు దూకోండి అంటాడు, ఇలా సర్దుకోండి అంటాడు. నా జుట్టు చూస్తారా మీరు, నా గొంతుకు చూస్తారా? అయినా సరే వాళ్ళు ఏంటంటే కెమెరాకి బాగుండాలట, గురువుగారు కొంచెం దూకోండి. పాపం ఏం చేస్తాం, వాళ్ళ బాధ వాళ్ళది. మీరేమంటారు, గురువుగారు ఎలా ఉన్నా అందంగానే ఉంటారులే అంటారు. పాపం మీరేమో మనిషి చాలు, మనిషి వాక్కు చాలు అంటారు. ఎవడు కూడా వాడిది. ఇందుకు ఎందుకు చెప్తానంటే, తెల్లని బలరాముడు నల్లని వస్త్రం కట్టాట, గాలికి ఆ వస్త్రం అటు ఇటు కదులుతోందిట. కదులుతున్న నల్ల బట్ట ఎలా ఉందో తెలుసా? బలరాముడి యొక్క నాగలి దెబ్బకి వణికిపోయి ఆయన దగ్గరకు వచ్చిన యమునా నదిలో ఉందిట. అసలు ఏం ఊహంటది? హలహతి భీతి మిళిత యమునాభం వహసి వపుషి విశదే వసనం జలదాభం. మేఘము వలె నల్లగా ఉన్న వస్త్రమును తెల్లని శరీరానికి కట్టుకున్నాడు. ఆ వస్త్రం అటు ఇటు కదులుతోంది. ఆ కదులుతున్న గాలికి కదులుతున్నటువంటి వస్త్రం ఆయన నాగలిని చూచి భయపడిపోయిన యమునా నదియే ఇలా ప్రవహిస్తోందా ఒంటి మీద నుంచి? ఒంటి మీద నుంచి యమును ప్రవహించింది కదా, యమునా నది ఈ వస్త్రం రూపంలో ప్రవహిస్తోందేమో అన్నట్టుగా ఉందిట. అనగా ఆయన శరీరం ఎంత ఉంది, ఎంత శరీరం లేకపోతే యమునా నది ఆయన శరీరం మీద నుంచి ప్రవహిస్తూ అది వస్త్రంలా కనబడుతోంది. ఒకసారి ఆలోచించండి, అదొక అపూర్వమైన భావన అన్నమాట.
ఇప్పుడు మీకు పూర్తి అర్థమయ్యే ఉంటుందిగా. బలరాముడు తెల్లనివాడు, ఆయన ఒంటికి చుట్టుకున్నది నల్లని బట్ట, ఆ బట్ట గాలికి రెపరెపలాడుతోంది. ఆ వస్త్రం చూడ్డానికి ఆయన నాగలి దెబ్బకి భయపడిన యమునా నదియా అన్నట్టుగా ఉన్నది. అలాంటి ఓ బలరామావతారం ధరించిన జగదీశ్వర హరి నీకు జయము కలుగుగాక.